వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. అందరికీ కూడా మన కృష్ణారెడ్డి అకాడమీ తరఫున స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది అటు గ్రౌండ్ పరంగా రాష్ట్రం మొత్తం మీద ఎవరు టచ్ చేయనంత విధంగా ముందుకు దూసుకుపోతుంది. అదేవిధంగా ఈరోజు ఎడ్యుకేషన్లో కూడా ఏ విధంగా వెళ్తున్నాం అన్నది మీరు కొన్ని వీడియోస్ మీకు పెడుతూ ఉన్నాం బయట యూట్యూబ్లో మన దాని ఛానల్లో కూడా, అండ్ మనకు కూడా కృష్ణారెడ్డి అకాడమీ యాప్లో కూడా ఈ ఛానల్ అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా రీసెంట్గా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే మన ఎస్ఎస్సి రిజల్ట్ ఏదైతే ఉందో ఒకప్పుడు 80 మార్కులకి 75 మార్కులకు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకా కొద్దిగా వెనక్కి వెళ్తే 48 మార్కులు కూడా వచ్చేటువంటి రోజులు ఉంది. 48 మార్కులు వచ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు ట్రెండ్ మారిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో క్లాసెస్ విపరీతంగా అవైలబుల్గా ఉన్నాయి. ఎంత అంటే ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లో 100% నిన్ను సక్సెస్ఫుల్ అయ్యే విధంగా క్లాసెస్ అనేది జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు మన 106కి వెళ్ళింది కటాప్ అనేది. అంతే 48 నుంచి 106 అయితే ఎంత తేడా చూసుకోండి. అది ప్రస్తుతం మన ఏపీలో. అదేవిధంగా ఒకవేళ మీరు ఉత్తర భారతదేశంలో కానీ ఒకసారి మీరు పరిశీలించినట్లయితే 150, 150, 155 అంతే 160కి 160 మార్కులకి 150, 155 వచ్చేటువంటి రోజులు ఇది. అంతే వాళ్ళు ఏ విధంగా ప్రిపరేషన్లో ఉన్నారు, ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారు అనేది మీరు ఒకసారి పరిశీలించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ క్యాలిక్యులేషన్ పార్టే మనకి అర్థమెటిక్ రీజనింగ్ అనేది రాకపోవడం అనేది ఉండదని ఏదో మోడల్లో చేయడం వస్తుంది. కానీ క్యాలిక్యులేషన్ పార్ట్కి వచ్చినప్పటికీ సమయం పోతూ ఉంది. మరి అటువంటి క్యాలిక్యులేషన్ పార్ట్ ఏదైతే ఉందో ఆ క్యాలిక్యులేషన్ పార్ట్లో కానీ మీరు కానీ సక్సెస్ సాధించినట్లయితే, సక్సెస్గా అయినట్లయితే అర్థమెటిక్ అనేది చాలా సునాయాసంగా మొత్తము మినిమం 80 మార్కులకి ఒక 75 మార్కులు వచ్చే విధంగా మీరు రెడీ అవ్వచ్చు. అర్థమవుతుంది కదండి. సో గమనిస్తూ ఉండండి. ఈ విధంగా ఎవరైతే చేరుకుంటారో వాళ్ళకి మాత్రమే రేపు జాబ్, గవర్నమెంట్ ఉద్యోగం ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్లో మీరు ఆశించవచ్చు. లేని పక్షంలో మీరు హ్యాపీగా దాన్ని మీరు మర్చిపోవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగం మర్చిపోయి ఏదో పని చేసుకుంటే ఇంటికి పోషించగలుగుతాము, దేశానికి కూడా మీ యొక్క సేవలు అనేది కొంతవరకు అందుతాయి. అలాగా ఎడ్యుకేషన్ చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే చివరికి వెళ్ళినప్పటికల్లా ఇదేని కనిపించకుండా శూన్యం అవుతుంది. మీ ప్రిపరేషన్ అనేది చాలా పకడ్బందీగా ప్లానింగ్గా ఉండాలి. నేను సాధించగలను, నేను ఏదైనా సాధించగలను అన్న దృఢమైన సంకల్పంతో ఉండి మీరు ప్రిపరేషన్ మొదలెడితే ఏది కూడా మీకు చాలా ఈజీగానే ఉంటుంది. దాంట్లో డౌటే లేదు. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనం ఇప్పటివరకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 106 ఇంటూ 103 ఉందంటే మన యొక్క క్యాలిక్యులేషన్ పార్ట్లు ఏంటంటే 6 మూల 18, ఇక్కడ 1 వస్తుంది, 8 వస్తుంది అని వేసేటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పటివరకు క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. కానీ మన ఉత్తర భారతదేశంలో అవ్వచ్చు, ప్రజెంట్ 10లో ఉన్నటువంటి ఇదేంటంటే దీన్ని ఎంత ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా క్యాలిక్యులేషన్ పార్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఈరోజు ఆ మార్కులకు వెళ్ళగలుగుతున్నారు. మరి మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? మనలో ఎక్కడ లోపం ఉందంటే ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ ఏదైతే ఉందో క్యాలిక్యులేషన్ పార్ట్లో చాలా లోపంలో ఉన్నాము. కాబట్టి ఇలాంటివి మిమ్మల్ని అందరినీ సరిచేయడానికే ఇలాంటి వీడియోస్ కూడా చేసుకొని మీకు మన యాప్లోనే అండ్ మీకు యూట్యూబ్లో కూడా అన్నీ మీకు క్లాసులు అందించడం జరుగుతుంది. సో ఒకసారి చూడండి దీన్ని ఏ విధంగా చేయొచ్చు. ఇది 106 ఉంది, 103, 106 ఇంటూ 103 అంటే క్యాలిక్యులేట్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. కానీ దీన్ని ఎంత స్మార్ట్గా చేయొచ్చో చూడమ్మా. ఇది 100కి ఎంత ఎక్కువ ఉందంటే 6 ఎక్కువ ఉంది, ఇక్కడ 100కి ఎంత ఎక్కువ ఉందంటే 3 ఎక్కువ ఉంది. ఓకే అండి, ఈ ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్లో ఏంటంటే చూడండి, ఈ 106కి 100 కంటే 6 ఎక్కువ ఉంది కాబట్టి 106కి 3 కలిపితే ఎంత అంటే 109 అండి. ఒకసారి క్లారిఫై చూడండి, 106కి 3 కలిపితే ఎంత అంటే 109 అండి. ఓకే అండి. అదేవిధంగా ఇంత ఇది 6 మూలు ఎంత అంటే 18. ఇదే దీని యొక్క ఆన్సర్. అదే దాని యొక్క ఆన్సర్ అండి. దీని యొక్క ఇదేదైతే ఉందో దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే 10,918 ఏదైతే ఉందో దీని ఆన్సర్ అంటే 106 ఇంటూ 103 ఏదైతే ఉందో అది దాని యొక్క ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా దీని యొక్క ఆన్సర్ చూడండి, 104 ఇంటూ 108 ఉంది. మనం ఏం చేస్తామంటే మన క్యాలిక్యులేషన్ ప్రకారం చేసుకుంటూ పోతే ఇది చాలా టైంతో కూడుకున్నటువంటి సమయము. ఇదైతే 3 అంకెలు కాబట్టి చేస్తాం. ఇంకొద్ది పెద్దవి ఇస్తే కష్టం అయిపోద్ది. కాబట్టి చూడమ్మా, ఇది ఎంత ఎక్కువ ఉందంటే 100 కంటే 4 ఎక్కువ ఉంది, ఇక్కడ ఎంత ఎక్కువ ఉందంటే 8 ఎక్కువ ఉంది. ఓకే అండి. మనం ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే ఈ 2 యాడ్ చేయండి, ఈ క్రాస్గా యాడ్ చేయండి, ఈ క్రాస్గా యాడ్ చేయండి. 104కి 108 కలిపితే ఎంత అంటే 112. ఈ 112 ఏదైతే ఉందో 112 వేసుకోండి. చివరగా తర్వాత పాయింట్ ఏంటంటే ఏవైతే ఎక్కువ ఉన్నాయో ఈ 2 గుణించండి.
8 4 ఎంత అంటే 32 ఏదైతే ఉందో ఇదే దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. ఇదే దీని యొక్క ఆన్సర్ ఏదైతే ఉందో 11,232 ఏదైతే ఉందో అదే దాని ఆన్సర్ అవుతుంది. కావాలంటే మీరు ఒకసారి రూమ్లో కూర్చొని దీన్ని మామూలు పద్ధతిలో మన పద్ధతిలో చేయండి. కానీ ఇది కాలక్రమంలో మీరు ఎలాగ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది, దీన్ని ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో మీరు వేసే విధంగా ఆన్సర్ ఉంటాయి. అదేవిధంగా దీన్ని కూడా ఒకసారి మీరు పరిశీలించుకోండి. దీనికి ఒకసారి పరిశీలించుకున్నట్లయితే 108 ఇంటూ 112 ఉంది. 108 ఇంటూ 112 ఉందండి. చూడమ్మా, ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? 100 కంటే 8 ఎక్కువ ఉంది. ఇక్కడ 100 కంటే ఎక్కువ ఉందంటే 12 ఎక్కువ ఉంది. 12 ఎక్కువ ఉంది. సో గమనిస్తూ ఉండండి. మీకేం చెప్పనంటే దీనికి ఇలా క్రాస్ అయినా చేసుకోవచ్చు, లేదా ఇలాగైనా చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఏదో ఒకటి చేస్తే చాలు. ఈ రెండిట్లో దీనిని క్రాస్గా ప్లస్ చేయొచ్చు, లేదా దీనికని ఇది క్రాస్గా ప్లస్ చేయొచ్చు. కాబట్టి ఈ రెండు 108 + 12 ఎంత అంటే 120 ఏదైతే ఉందో 120, 12 ఎంత అంటే 96 ఏదైతే ఉందో 12 ఎంత అంటే 96. ఇదే దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇదే దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. అదేవిధంగా మీరు ఇలా పరిశీలించినట్లయితే ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ 4వ లెక్క ఏదైతే ఉందో ఈ 4వ లెక్క ఆన్సర్ చెప్తున్నాను చూడండి. 115 ఇంటూ 112 అన్నాడండి. 115 ఇంటూ 112 అన్నాడు. కాబట్టి మీరు దీన్ని ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఇది 100 కంటే ఎంత ఎక్కువ ఉందంటే 15 ఎక్కువ ఉందండి. ఇక్కడ 100 కంటే ఎంత ఎక్కువ ఉందంటే 12 ఎక్కువ ఉందండి. ఓకే అండి. సో మనం ఏం చెప్పానంటే ఈ రెండు మీకు యాడ్ చేయమని చెప్తున్నాను. ఈ రెండు యాడ్ చేయడం వల్ల ఎంత వస్తుందంటే 127 ఏదైతే ఉందో 115 + 12 ఎంతంటే 127. నెక్స్ట్ పాయింట్లో చూడమ్మా, ఈ రెండు కూడా మల్టిపుల్ చేయమని చెప్పాను. మీరు క్యాలిక్యులేషన్ కూడా ఎంత చేయాలి చూడండి. 15 10 120, 15 2 30 అంతే ఎంత వచ్చిందండి? 180 వచ్చింది. ఈ రెండుకి గుణిస్తే 180 వచ్చింది. 180 వచ్చింది. కానీ ఇక్కడ మన ఎన్ని అంకెలు వేసుకోవాలంటే 2 అంకెలు మాత్రమే వేసుకోవాలి. కానీ 3 అంకెమో దీనికి క్యారీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ 3 అంకె ఏదైతే ఉందో దీని ముందు క్యారీ చేసుకొని మనం ఎంత ఆన్సర్ చెప్పాలంటే 12880 ఏదైతే ఉందో ఈ విధంగా దీని యొక్క ఈ 4వ లెక్క ఏదైతే ఉందో దీని యొక్క ఆన్సర్ మనము ఈ విధంగా చెప్పొచ్చు. అంతే. మీకు చెప్తున్నాను కాబట్టి టైం పడుతుంది. అదే నేను అనుకోండి డైరెక్ట్గా దీన్ని ఒకటే స్టెప్లో వేస్తానమాట. ఇక్కడ ఎంత 115 కనిపిస్తుంది, ఇక్కడ నాకు ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఇక్కడ 15 ఎక్స్ట్రా కనిపిస్తుంది, ఇక్కడేమో 12 ఎక్స్ట్రా కనిపిస్తుంది. ఈ 15కి 12 కలిపి 128 అయిపోయింది. చివరి 12 ఇంటూ 15 ఎంత అంటే 180 అవుతుంది. ఎందుకంటే 15 10 150, 15 30. కాబట్టి 150 + 30 180 అయింది. ఆ 2 అంకెలు వేయకూడదు కాబట్టి చివరి 2 అంకెలు మాత్రమే వేసాను. ఈ 1 అంకె వచ్చింది కాబట్టి దీని ముందు క్యారీ చేశాను. ఎందుకంటే 100లో ఉన్నాం కాబట్టి 1 10 దీంట్లో అంతే. 100లో ఉన్నాం కాబట్టి 2 మాత్రమే వేసుకుని ఆ 1ని దీన్ని క్యారీ చేసుకుని దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇది దీని ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మీ రూమ్లో కూర్చొని ఈ లెక్కను కూడా మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు అనేది ఈ కేస్ 1 ఏదైతే ఉందో కేస్ 1 అనేది ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకొని పోతుంది ఉత్తర భారతదేశంలో. అందరూ కూడా చెప్తున్నారు కదండి, వాళ్ళు 150 వస్తే కానీ అక్కడ ఎస్ఎస్సీయే కాదు రానటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది మీకు ఎంత క్లారిటీగా అర్థమెటిక్ రీజనింగ్ అంతే ఎంత ఈజీనా, ఈ క్యాలిక్యులేషన్ పోర్టల్గా ఉందంటే ఇంకా సబ్జెక్ట్ పరంగా ఇంకే విధంగా ఉంటుందో ఒకసారి ఉంచుకోండి. నేను ఎప్పుడైతే ఢిల్లీ వెళ్ళి నేర్చుకున్నానో అప్పుడు నాకు అర్థమైంది ఎంత స్ట్రెంత్ ఉంది, ఎంత నేర్చుకోవాలి. ఈ విధంగా చేస్తే రేపు మేము 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా పిల్లల్ని చేయొచ్చు. అందుకే గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసి ఈరోజు అకాడమీ పెట్టి కృష్ణారెడ్డి అకాడమీ పెట్టుకొని ఈరోజు మనము నడిపిస్తున్నాం. కొన్ని 100 మంది జాబ్లు వచ్చేలా చేస్తూ ఉన్నాం. ఓకే అండి. ఇది కేసు నెంబర్ 1లో ఎలా ఉంది అలాగే చూస్తూ ఉన్నాండి. అలా విధంగా కేసు నెంబర్ 2 కూడా ఒకసారి పరిశీలించండి. సార్ 100 కంటే ఎక్కువ ఉన్నప్పుడు దానికి ప్లస్ చేసాం సార్, మరి 100 కంటే తక్కువ ఉన్నాయి కదా దీని క్యాలిక్యులేషన్ ఎలాగంటే దీన్ని కూడా ఒకసారి పరిశీలించండి అమ్మా. ఈ 1వ లెక్క ఏదైతే ఉందో 96 ఇంటూ 98 అన్నాడు. 96 ఇంటూ 98 ఏదైతే ఉందో 98 అన్నాడు. కాబట్టి ఇది 100 కంటే ఎంత తక్కువ ఉంది? 4 తక్కువ ఉంది. 100 కంటే ఎంత తక్కువ ఉందండి? 4 తక్కువ ఉంది. అదేవిధంగా ఇది 100 కంటే ఎంత తక్కువ ఉంది? 2 తక్కువ ఉంది. కాబట్టి ఈ 100 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంతకు 100 కంటే ఎక్కువ ఉన్నప్పుడు కలిపాం. ఇప్పుడు 100 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి దీనికి మైనస్ చేయండి. 96లో 2 తీస్తే ఎంత అంటే 96లో 2 తీస్తే ఎంత అంటే 94. 4 రెళ్ళు ఎంత అంటే 8. 4 రెళ్ళు ఎంత అండి? డైరెక్ట్గా 8 వేయకూడదండి, ఎందుకంటే 2 అంకెలు వేయాలి కాబట్టి 100లో ఉంది కాబట్టి 2 వేయాలి కాబట్టి 08. ఇదే దీని యొక్క ఆన్సర్ అండి. ఇది ఏదైతే ఉందో ఇదే దీని యొక్క ఆన్సర్గా మనము చెప్పచ్చు.
ఓకే అండి. ఈ విధంగా అంతే రేపు ప్రాక్టీస్ చేసే క్రమంలో ఇది 4 తక్కువ ఉంది, ఇది 2 తక్కువ ఉంది, అంతే ఈ 2కి దీని తీసేస్తే ఒక 96 తీస్తే 94, 4 2 8, కానీ ఒక 8 వేయకూడదు కాబట్టి దాన్ని 2 అంకెలు వేయాలి కాబట్టి 0 ముందు పెట్టుకుంటే ఇది దీని ఆన్సర్ అయిపోతుంది. అదేవిధంగా ఇది చూడండి, దీని యొక్క ఆన్సర్ కూడా చూడండి మీరు ఒకసారి. 98 ఇంటూ 94 అన్నాడండి. అంతే ఇదేం మొత్తం 2 తక్కువ ఉంది, ఇది ఎంత తక్కువ ఉంది అంటే 6 తక్కువ ఉంది. కాబట్టి ఏమనుకుంటున్నాం మనము ఇప్పుడు 98లో 6 తీస్తే ఎంత అంటే 92 ఏదైతే ఉందో 92, 6 2 ఎంత అంటే 12. ఇదే దీని యొక్క క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంతే. మీకు ప్రాక్టీస్ మీకు చెప్తున్నాను కాబట్టి ఇలా ఆలోచిస్తున్నాను. లేదనుకోండి డైరెక్ట్గా చేసి దీని ఆన్సర్ ఓకే 92 12 అని ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో అంతే, ఒక 2 సెకండ్స్ కూడా వేస్ట్ అవ్వకుండా క్యాలిక్యులేషన్ చేసి నెక్స్ట్ దానికి మనకు ఆన్సర్ చూపించే విధంగా ఉంటుంది. ఏ క్యాలిక్యులేషన్ పార్టే మనకు ప్రాబ్లం ఉందండి. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎవరైతే కరెక్ట్ చేసుకోగలుగుతారో వాళ్ళకి తిరిగి లేకుండా మీకు అనుకున్న మార్కులు అనేది రావడం పెద్ద కష్టపడి కాదండి. అదేవిధంగా మీరు మరొకసారి పరిశీలించండి. ఇక్కడ ఇది 2 అండి, సెకండ్ వన్ అండి, ఇది ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్ కూడా ఒకసారి పరిశీలించండి. ఈ థర్డ్ వన్ ఏదైతే ఉందో 98 ఇంటూ 89 అన్నాడు, 98 ఇంటూ 89 అన్నాడు. కాబట్టి 100 కన్నా ఎంత తక్కువ ఉంది, 2 తక్కువ ఉంది. ఇక్కడ ఎంత 100 కన్నా ఎంత తక్కువ ఉంది, 11 తక్కువ ఉంది. ఓకే అండి, 11 తక్కువ ఉంది. కాబట్టి మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీని నుంచి ఇదేనే తీసేయచ్చు, దీని నుంచి ఇదేనే తీసేయచ్చు. ఏది తీసినా మీకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 89లోన 2 తీస్తే ఎంత అంటే 70. చూడండి 87 ఏదైతే ఉందో 87 అంటే 89లోన 2 తీస్తే అంతే 87, 11 2 ఎంత అంటే 22, 11 2 ఎంత అంటే 22. ఇది దీని యొక్క క్యాలిక్యులేషన్ అనేది ఎంత స్మార్ట్గా మీకు ముందుకు వెళ్ళిపోతుందండి. ఓకే అండి. ఈ రేంజ్లో నువ్వు కానీ క్యాలిక్యులేషన్ నేర్చుకోగలిగితే 4-5 సార్లు ప్రాక్టీస్ చేస్తే నువ్వు రేపు ఎగ్జామ్ పాయింట్లో కూర్చుంటే క్యాలిక్యులేషన్ పాటు 98 89 అవ్వచ్చు, 90 ఇంటూ 86 అవ్వచ్చు, లేదా 93 ఇంటూ 86 అవ్వచ్చు. దీని యొక్క క్యాలిక్యులేషన్ కూడా చేయండి. చూడండి ఇది 100 కంటే ఎంత తక్కువ ఉందండి, 100 కంటే ఎంత తక్కువ ఉంది, 7 తక్కువ ఉంది. ఇది 100 కంటే ఎంత తక్కువ ఉందండి, 14 తక్కువ ఉంది. కాబట్టి చూడండి ఇక్కడ దీని నుంచి తీసేయచ్చు, లేదా దీని నుంచి ఇదేని తీసేయచ్చు. 87లోన 86లోన 7 తీస్తే ఎంత అంటే 79 ఏదైతే ఉందో 79, 14 7 ఎంత అంటే 98, 14 7 అంటే 98. ఇదే దీని యొక్క ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. ఓకే అండి. అంతే ఇలాంటి క్యాలిక్యులేషన్ పార్ట్ ఏదైతే ఉందో ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో చేయాల్సిన దాన్ని మళ్ళీ మనం వెళ్ళి దీనికి చేసుకొని టైం వేస్ట్ చేస్తున్నాం. 5 సెకండ్ 4 సెకండ్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 4 సెకండ్లు కూడా వేస్ట్ అవ్వకుండా ఆ 2 సెకండ్లు 3 సెకండ్లు అలాగా సేవ్ చేసుకుంటూ చివరికి ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు సేవ్ అవుతుంది. 5-6 నిమిషాల్లో దగ్గర ఒక 6-7 బిట్లు నువ్వు పెట్టే విధంగా ఉంటుంది. ఆ రేంజ్లో ఎవడైతే చేయగలుగుతాడో వాడికి జాబ్ వస్తుందండి. లేకుండా మనకి ఇక్కడ టైం వేస్ట్ చేసుకుని చివరికి 200 బిట్ల వరకు వెళ్ళాలి కానిస్టేబుల్కి. నువ్వు ఈ క్యాలిక్యులేషన్లోనే చేసుకుని అలా కూర్చుంటే నువ్వెప్పుడు 200 బిట్లు వెళ్ళగలవు. గమనిస్తూనండి. ఈ విధంగా మన అకాడమీ కృష్ణారెడ్డి అకాడమీ ఏదైతే ఉందో ఎంత స్మార్ట్గా మీకు చెప్పించుకుంటూ 100% అటు గ్రౌండ్ పరంగా రాష్ట్రంలో ఎవరు టచ్ చేయలేనంత విధంగా ముందుకెళ్తుంది. అదేవిధంగా అన్ని విషయాల్లో అటు ఎడ్యుకేషన్ పరంగా కూడా మీకు ఐడియా వస్తూ ఉంటుంది. అంతే ఒక బేసిక్ ఒక క్యాలిక్యులేషన్ పార్ట్ ఈ రేంజ్లో చెప్తున్నారంటే ఇంకా లోన్కి వెళ్తే టాపిక్స్ ఇంకే రేంజ్లో చెప్తామని అర్థం చేసుకోవచ్చు. మీరు ఎక్కడ మీరు ఐడియా చేయొచ్చు. ఇది కేసు నెంబర్ 2 అండి. అలా చూస్తానండి. కేసు నెంబర్ 3 చూడండి. ఈ కేసు నెంబర్ 3 లేదా టైప్ నెంబర్ 3 ఏదైతే ఉందో సార్ ఇందాక ఏం చేస్తామంటే 100 కంటే ఇక్కడ 100 కంటే ఎక్కువ, ఇక్కడ 100 కంటే ఎక్కువ చేస్తాము. నెక్స్ట్ కేసు నెంబర్ ఏం చేస్తామంటే 100 కంటే తక్కువ, ఇక్కడ 100 కంటే తక్కువ చేస్తాము. కానీ కొన్నిసార్లు 100 కంటే ఎక్కువ 100 కంటే తక్కువ ఉండొచ్చు. అలాంటప్పుడు మన క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేస్తామంటే ఒకసారి చూసుకోండి. ఇలాంటప్పుడు క్యాలిక్యులేషన్ ఎలా చేస్తామంటే ఈ 1 యొక్క ఆన్సర్ ఏదైతే ఉందో ఒకసారి మీరు పరిశీలించినట్లయితే 103 ఇంటూ 98 అన్నాడండి. 103 ఇంటూ 98 అన్నారు. ఓకే అండి. ఒకసారి మీరు పరిశీలించండి. ఇది 100 కంటే ఎక్కువ ఎంత ఎక్కువ ఉందంటే 3 ఎక్కువ ఉంది. ఇది 100 కంటే ఎంత తక్కువ ఉందంటే 2 తక్కువ ఉంది. ఓకే అండి. ఇలాగా గమనిస్తూ ఉండండి. ఇప్పుడు దీని ఏం చెప్పాలంటే దీన్ని తీసేయచ్చు. 100 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని తీసేయాలి. ఇది 100 కంటే తక్కువ ఉంది కాబట్టి దీనికి కలపాలి. ఆ రెండు కలిపి ఏదో ఒకటి చేసినా సరిపోతుంది. చూడండి ఇక్కడ ఎంత 103లోన 2 తీస్తే ఎంత అంటే 101 ఏదైతే ఉందో 101 వస్తుంది. 103లో 2 తీస్తే ఎంత అండి 101. అదేవిధంగా నెక్స్ట్
101 వచ్చింది. అండ్ దీని పక్కన 2 సున్నాలు పెట్టుకోవాలి. దీని పక్కన 2 సున్నాలు పెట్టుకోవాలి. ఎందుకంటే 3 రెళ్ళు ఎంత అంటే 6, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంది కాబట్టి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంది కాబట్టి 3 రెళ్ళు ఎంత అంటే 6. 6 అనేది ఇక్కడ వేసుకోవాలండి. 6 అనేది ఇది అంకె వదిలిసి ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే అండి. ఒకసారి మీరు గమనించినట్లయితే ఒక్కసారి మీరు ఇది ఒక్కసారి చూడండి. ఒకసారి మీరు కరెక్ట్గా అడిగి ఇది 2 జీరోస్ పెట్టుకోండి. ఇక్కడ 6 వేసుకోండి. ఏదైతే 6 వచ్చిందో 3 రెళ్ళు ఎంతంతో 6 వచ్చిందో దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు ఏట్లేదంటే 10 ఉన్న 10లోన 6 తీస్తే ఎంత అంతే 4. ఇక్కడ ఎంత లేదు 9 ఉంది. 9 ఆల్రెడీ ఒక రొప్ప వెళ్ళిపోయింది కాబట్టి 0. ఇక్కడ ఎంత ఉందంటే 0. ఇది ఎంత అంటే 1. ఇదే దీని యొక్క ఆన్సర్ అవుతుంది. అంటే 103 × 108 యొక్క ఆన్సర్ ఎలాగ వస్తుందంటే మీకు చాలా క్లారిటీ చెప్తాను చూడండి. చాలా క్లారిటీగా చెప్తాను చూడండి. ఇది 100 కంటే 3 ఎక్స్ట్రా ఉంది. ఇది 100 కంటే ఎంత తక్కువ ఉందంటే 2 తక్కువ ఉంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండేటప్పుడు ఏటి మీరు చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే 100 కంటే ఎక్కువ ఉందో, ఏదైతే 100 కంటే తక్కువ వచ్చిందో దీనికి తీసివేయండి. 103లోన 2 తీస్తే ఎంత 101. 101 వచ్చింది. కానీ దీని పక్కన 2 సున్నాలు వేసుకోవాలి. నెక్స్ట్ చూడమ్మా 3 రెళ్ళు ఎంత అంటే 6. 6 ఏదైతే ఉందో ఇక్కడ వేసుకోవాలి. దీనికి వేసుకోండి. ఓకే, 6 ఏదైతే ఉందో అక్కడ వేసుకోవాలి. ఇప్పుడు ఏటి లేదంటే 0 ఉండగా ఒక రొప్ప తెచ్చుకుంటే 10 అవుతుంది. 10లోన 6 తీస్తే అంతే 4 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఏటి లేదంటే ఒక రొప్ప తెచ్చుకున్న కాబట్టి 9 ఉంటుంది. 9 ఇక్కడ ఆల్రెడీ ఒకటి వెళ్ళిపోయింది కాబట్టి 0. ఈ 0కు 0 ఇది 1. ఇది మీకు కావాలంటే రూమ్లో కూర్చొని కూడా మీరు ఒకసారి క్లారిఫై చేసుకొని ఈ విధంగా మీరు నేర్చుకోగలిగితే మీరు ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఏదైనా క్యాలిక్యులేషన్ పార్ట్ వస్తుంది మైండ్లోకి. ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పోతూ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. అదేవిధంగా ఈ 2 లెక్కలు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 96 × 105 ఏదైతే ఉందో దీన్ని కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇది 100 కంటే ఎంత తక్కువ ఉంది 4 తక్కువ ఉంది. ఇది 100 కంటే ఎంత తక్కువ ఉంది 4 తక్కువ ఉంది. 100 కంటే ఎంత ఎక్కువ ఉందంటే 5 ఎక్కువ ఉంది. ఓకే అండి, గమనిస్తూ ఉన్నాండి. ఇప్పుడు మీరు దీనికైనా తీసేయచ్చు. దీనికి 100 కంటే ఎక్కువ ఉన్నది కలపాలి. ఈ 100 కంటే తక్కువ ఉంది కాబట్టి దీన్ని కలుపుకోవచ్చు, ప్లస్ చేసుకోవచ్చు. లేదంటే 100 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మైనస్ చేయండి. 105లో 4 తీస్తే అంతే 101 ఏదైతే ఉందో 101 అవుతుంది. అదేవిధంగా 2 సున్నాలు పెట్టుకోమని చెప్పాము. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నప్పుడు 5 4 ఎంత అంటే 20 ఏదైతే ఉందో 20. దీన్ని మైనస్ చేయాలి. 0లో 0 పోస్తే 0. ఒకటి రొప్ప తెచ్చుకుంటే 10లో చూస్తే 8. ఒకటి పోయింది కాబట్టి ఇక్కడ 0 వస్తుంది. ఇది ఒక 0 వస్తుంది. ఈ 0 ఇది దీని యొక్క ఆన్సర్గా పరిగణించబడుతుంది. ఇది ఏ సందర్భంలో అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్న సందర్భంలో. దాని పక్కన 2 సున్నాలు పెట్టుకుంటాము. ఏదైతే ఇది వచ్చేది గురించామో దీన్ని కింద వేసుకుంటాం. కింద వేసి మైనస్ చేస్తే ఇది కేస్ నెంబర్ 3 ఏదైతే లేదా టైప్ నెంబర్ 3 ఏదైతే ఉందో ఈ విధంగా మనం చేసుకుంటూ పోవాలి. ఓకే అండి. ఇది 100లో ఉన్నప్పుడు. సార్ మరి కొన్ని వేలల్లో వచ్చినప్పుడు ఎలా సార్? ఏలల్లో వచ్చినప్పుడు ఎలాగా సార్? అది కూడా ఒకసారి పరిశీలించండి. ఫర్ ఎగ్జాంపుల్కి 1006 × 1008 ఇచ్చారండి. 1006 × 1008 ఇచ్చారు. దీన్ని మామూలుగా చేయాలంటే కొద్దిగా టప్తో కూడుకున్నదే, టైం టేకన్గా పడుతుంది. కానీ దీన్ని ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో దాన్ని ఆన్సర్ పెట్టే విధంగా మనము మిమ్మల్ని డీల్ చేస్తుంది మన కృష్ణారెడ్డి అకాడమీ. చెప్తున్నారు కదండి, చాలా చాలా క్లారిటీగా మీరు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఒకటో లెక్క ఏదైతే ఉందో 1006 × 108 ఏదైతే ఉందో చాలా క్లారిటీగా మీరు నేర్చుకోవచ్చు. దీన్ని కూడా ఏ విధంగా చేస్తారంటే చూడమ్మా, ఇక్కడ 1000 కంటే ఎంత ఎక్కువ ఉందంటే 6 ఎక్కువ ఉంది. ఇది 1000 కంటే ఎంత ఎక్కువ ఉందంటే 8 ఎక్కువ ఉంది. ఇందాక 100లో చేసినప్పుడు ఇక్కడ 100లో చేసినప్పుడు ఇక్కడ వేలల్లో వచ్చింది. 1000 కంటే ఏమో 6 ఎక్కువ ఉంది, 1000 కంటే ఏమో 8 తక్కువ ఉంది. కాబట్టి మీకేం చెప్పానంటే 1000 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2 కలపండి. 1006 + 8 ఎంత అంటే 1006 + 8 ఎంత అంటే 1014 అండి. 1006 + 8 ఎంత అంటే 1014. ఓకే అండి. నెక్స్ట్ 6 8 ఎంత అంటే 48. 6 8 ఎంత అంటే 48. కానీ ఇక్కడ ఎన్ని అంకెలు వేసుకోవాలంటే వేలలో ఉంది కాబట్టి 3 అంకెలు వస్తాయండి. 048 ఏదైతే ఉందో ఇదే దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. అదే దాని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇందాక 100లో చేసి ఇప్పుడు వేలల్లో వచ్చింది. ఓకే అండి. ఈ విధంగా రేపు నీకు కనిపించినప్పుడు క్యాలిక్యులేషన్ వచ్చినప్పుడు ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో మైండ్లో ఆలోచించి 2 సెకండ్స్ లోపు చేసి నువ్వు ముందుకు వెళ్ళిపోయే విధంగా క్యాలిక్యులేషన్ తప్పించుకోగలిగితే నువ్వు నెక్స్ట్ లెక్కకి ఫాస్ట్గా వేగవంతంగా వెళ్ళగలుగుతావు. లేకపోతే దాన్ని అలా క్యాలిక్యులేషన్ చూసుకుంటూ పోతుంటే నెక్స్ట్ లెక్కను కూడా వెళ్ళడానికి కష్టం అవుతుందండి.
గమనిస్తూ ఉండండి, మీరు అలా గమనిస్తూ ఉండండి. ఇది ఈ క్వశ్చన్ నెంబర్ 1 యొక్క ఆన్సర్ అండి. అదే క్వశ్చన్ నెంబర్ 2 యొక్క ఆన్సర్ కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇక్కడ ఏమి ఇచ్చామంటే 1007 ఇంటూ 1005 అన్నాడండి. 1007 ఇంటూ 1005 ఏదైతే ఉందో దీన్ని కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే 1000 కంటే ఎంత ఎక్కువ ఉందంటే 7 ఎక్కువ ఉంది. ఇది ఇక్కడ 1000 కంటే ఎంత ఎక్కువ ఉందంటే 5 ఎక్కువ ఉందండి. ఓకే అండి, 1000 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏంటి చెప్పాను మీకు, 1000 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి 105కేమో 107కేమో 5 కలిపితే ఎంత అంటే 1007కేమో 5 కలిపితే ఎంత అంటే 1012 ఏదైతే ఉందో 1012 అయిపోయింది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. రెండో స్టెప్ అనేది 2 మల్టిపుల్ చేయమని చెప్పాడు. 7 5 ఎంత అయితే 35 కానీ వేలలో ఉంది కాబట్టి 0 ముందు పెట్టుకోవాలి, 3 అంకెలు వేసుకోవాలి. వేలల్లో ఉంది కాబట్టి 3 అంకెలు వేయాలి కాబట్టి చివరి 2 అంకెలు 35 వచ్చింది. 7 5 ఎంత 35, 2 అంకెలు వచ్చాయి, ఇంకొక అంకె లేదు కాబట్టి దాని ముందు 0 పెట్టుకుంటే ఇదే దీని యొక్క ఆన్సర్గా పరిగణించబడుతుంది. ఓకే అండి, అలా గమనిస్తూ ఉండండి. మీకు ఏ రేంజ్కి కావాలంటే ఆ రేంజ్కి వెళ్ళేటువంటి పరిస్థితి మన కృష్ణారెడ్డి అకాడమీ మీకు తీసుకెళ్తుంది. అదేవిధంగా ఈ థర్డ్ యొక్క ఆన్సర్ కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమి ఇచ్చాడంటే 1012 ఇంటూ 1024 ఇచ్చాడండి. 1012 ఇంటూ 1024 ఇచ్చారు. దీని క్యాలిక్యులేషన్ పార్టేనండి, చాలా ఈజీ మీకు చేయొచ్చు. ఇప్పుడు ఏమంటే ఎంత ఉందంటే ఇక్కడ ఎంత ఉందంటే 12 ఎగస్ట్రా ఉంది 1000 కంటే. ఇక్కడ ఎంత ఉందంటే 24 ఉందండి. 1000 కంటే ఎంత ఎగస్ట్రా ఉంది 24 ఉంది. మనం ఫస్ట్ స్టెప్ ఏంటి చెప్పాము, 1000 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ 2 కలిపితే ఎంత అవుతుందంటే ఈ 2 కలిపితే ఎంత అంటే 1036 ఏదైతే ఉందో ఫస్ట్ స్టెప్ వచ్చిందండి. ఈ సెకండ్ స్టెప్లో చూడండి, 12 10 ఇక్కడ 12 × 24 చేయాలి. 12 × 24 చేయాలి. మీ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో చూడండి. 12 10 120, 12 10 120 ఎంత 20 అయింది. 120 240 అయింది. చూడమ్మా, 12 × 10 120, మళ్ళీ 12 × 10 20, 110 అయింది. 12 4 48 అంతే. ఎంత అయిందంటే 288 ఏదైతే ఉందో 288 వచ్చింది. కాబట్టి దీనికి వేలలో ఉంది కాబట్టి 3 అంకెలు కావాలి కాబట్టి 288 వేసేస్తే ఇదే దీని యొక్క ఆన్సర్గా పరిగణించబడుతుంది. మీరు రూమ్లో కూర్చొని ఈ కేసు నెంబర్ 4 ఏదైతే ఉందో ఈ కేసు నెంబర్ 4లో కూడా మీరు ఒకసారి దీన్ని వేసుకొని ఒకసారి మీరు గుణించినట్లయితే మీకు దీని యొక్క వస్తుందండి. నెంబర్ ఆఫ్ లెక్కలు ఏమైనా ఉంటాయి కదా, అవి కూడా మీకు ఇష్టం వచ్చిన అంకెలు వేసుకొని మీరు పరిశీలించండి. ప్రతి లెక్క ఆన్సర్ కూడా మీకు వచ్చే విధంగా ఉంటుందండి. ఓకే అండి, చెప్తున్నాను కదా మీకు ఒక క్యాలిక్యులేషన్ పార్ట్ ఈ రేంజ్లో ఇంత దృఢంగా చెప్పుకుంటూ వెళ్తున్నామంటే రేపు సబ్జెక్ట్ పరంగా రేపు రండి. పర్సంటేజ్ టాపిక్ అవ్వచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ అవ్వచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ట్రైన్స్. ఓకే అండి, ప్రతి టాపిక్ని కూడా చిన్నపిల్లడు సార్ నాకు అర్థమెటిక్ డౌట్ ఉంది సార్, నాకు అర్థమెటిక్ రావట్లేదు అన్న పిల్లలు ఎవరైనా ఉన్నా మీకు 100% చిన్నపిల్లలు నవోదయ సైనిక స్కూల్ చెప్పేటువంటి పిల్లలు 5వ క్లాస్ పిల్లలతో సహా అర్థమయ్యే రీతుల్లో ఆడు ఏ రేంజ్ అని ఇచ్చుకోనండి. బ్యాంక్ పీఓస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏదైనా సిపిఓస్ ఏ రేంజ్కి ఇచ్చుకున్నా మిమ్మల్ని టచ్ చేసే విధంగా అర్థమెటిక్ అనేది బై కృష్ణారెడ్డి సార్ చేత నా చేత మీకు వివరించబడుతుంది. చాలా క్లారిటీగా చెప్తున్నాను మీకు, ఎందుకంటే పూర్తి అవగాహన ఉంది. 25 సంవత్సరాల దగ్గర 22 సంవత్సరాల అనుభవం ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ఇంక్లూడింగ్ ఢిల్లీ, ద ఇండియా క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీలోతో సహా పూర్తిగా 22 సంవత్సరాలు అవగాహన చేసుకుని వచ్చి మీకు క్లాసులు అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 4లో ఒకసారి పరిశీలించండి. అదేవిధంగా ఈ కేసు నెంబర్ 5 కూడా ఒకసారి పరిశీలించండి. ఈ కేసు నెంబర్ 5 కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే 997 × 998 అనే ఒక లెక్కను తీసుకున్నట్లయితే మీరు ఇంతకు మేము చెప్పండి 1000 కంటే ఎక్కువ ఉంది. ఇందాక ఏం చెప్పామంటే 1000 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ చేసుకుంటూ తీసుకున్నాం. దాన్ని మీరు ఒకసారి జాగ్రత్త పరిశీలించి ఎలా చేస్తామో అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా ఈ కేసు నెంబర్ 5లో ఒకసారి పరిశీలించండి. ఈ కేసు నెంబర్ 5 ఏదైతే ఉందో 997 × 998 అనే ఒక లెక్కను తీసుకున్నట్లయితే మీరు పరిశీలించినట్లయితే ఇది 1000 కంటే ఎంత తక్కువ ఉంది, 3 తక్కువ ఉంది. ఇది 1000 కంటే ఎంత తక్కువ ఉంది, 2 తక్కువ ఉంది. ఓకే అండి, తక్కువ ఉంది కాబట్టి మీకు ఏం చెప్తాం, ఈ క్రాస్లో మైనస్ చేయమని చెప్తున్నాను. 1000 కంటే తక్కువ ఉంది కాబట్టి మైనస్ చేయమంటున్నాను. 997లోన 2 తీస్తే అంటే ఇక్కడ మీకు రాస్తున్నాం చూడండి, 995 ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 3 రెళ్ళు ఎంత అంటే 6, 3 రెళ్ళు ఎంత అంటే 6. కానీ వేలల్లో ఉంది కాబట్టి ఎన్ని సంఖ్యలు వస్తాయి అంటే 3 సంఖ్యలు రావాలి. 3 రెళ్ళు 6 కాబట్టి 6 వేసుకుంటే ఇది దీని యొక్క ఆన్సర్ అనేది ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చెప్పే విధంగా మీ క్యాల్కులేషన్ అనేది అయిపోతుంది.
క్యాల్కులేషన్ అనేది అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఏ రేంజ్లో క్యాల్కులేషన్ చేసుకుంటూ పోతావో ఆ రోజు నీకు నువ్వు ఏవైతే అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే గోల్ పెట్టుకుంటున్నావో ఆ రేంజ్కి నువ్వు పోగలుగుతావు. ఓకే అండి. అదేవిధంగా ఈ క్వశ్చన్ నెంబర్ 2 కూడా ఒకసారి మీరు 2 కూడా పరిశీలించండి. 996 ఇంటూ 998 మీరు ఒకసారి పరిశీలించండి. 996 అనేది 100 కంటే ఎంత తక్కువ ఉందంటే 4 తక్కువ ఉంది. ఇక్కడ ఎంత తక్కువ ఉందంటే 2 తక్కువ ఉందండి. ఇక్కడ తక్కువలో ఉన్నాయి కాబట్టి 996లో 2 తీస్తే ఎంత అంటే 994. 4 రెళ్ళు ఎంత అంటే 8. కానీ వేలల్లో ఉంది కాబట్టి ఎన్ని సున్నాలు వస్తాయి అంటే 3 అంకెలు రావాలి కాబట్టి 2 సున్నాలు ముందు పెట్టుకుంటే అదే దాని యొక్క ఆన్సర్గా పరిగణించబడుతుంది. అదేవిధంగా ఇది కూడా మీరు రూమ్లో కూర్చొని ఒకసారి మీరు పరిశీలించండి. అదేవిధంగా సరే ఇక నేనే చేస్తున్నాను చూడండి. ఇక్కడ 997 ఇంటూ 992. 100 కంటే ఎంత తక్కువ ఉందంటే 3 తక్కువ ఉంది. 100 కంటే ఎంత తక్కువ ఉందంటే 8 తక్కువ ఉంది. 8 తక్కువ ఉంది కాబట్టి చూడండి, ఈ 992లోన 3 తీసేస్తే ఎంతంటే 989 ఏదైతే ఉంది 989 అవుతుంది. 8 మూళ్ళు ఎంతంటే 24. కానీ వేలలో ఉంది కాబట్టి 024 ఏదైతే ఉందో ఇది దీని ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. సో ఇవే కాకుండా మీరు డిఫరెంట్ నెంబర్లు తీసుకొని మీరు రూమ్లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకొని మైండ్లో సేవ్ చేసుకోగలిగితే ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎవడైతే చేస్తాడో వాడు సక్సెస్ఫుల్ అవుతారు. ఈ మల్టిప్లికేషన్స్లో ఎవడైతే బాగా చేయగలుగుతాడో వాడు రేపు హీరో అవుతాడు. బేసిక్ ఇవే కదండి, డిఫరెంట్ లెక్క తీసుకొని వస్తూ ఉన్నాం. మిమ్మల్ని బేసిక్స్ పాయింట్స్ ఏదైతే ఉందో ఒక దగ్గర 10 నుంచి 15 వీడియోలు చేస్తూ ఉన్నాము. ఓన్లీ బేసిక్స్ మీద చేసి అప్పుడు నేను అర్థమేటిక్ తీసుకెళ్తే అప్పుడు నీకు అర్థమేటిక్ మీద గ్రిప్ వస్తుంది తప్ప బేసిక్ లేకుండా నువ్వు ఎంత చెప్పినా వ్యర్థంగా ఉంటుంది. కాబట్టి ఇది ఒకసారి మీరు కేసు నెంబర్ 5 అండి. ఇది అలా చూస్తూ ఉండండి. కేసు నెంబర్ 6 కూడా చూడండి. ఇందాక 1000 కంటే ఎక్కువను మాట్లాడాము, 1000 కంటే తక్కువను మాట్లాడాము. ఇప్పుడు ఒక 1000 ఉంది, 1000 కంటే ఎక్కువ, 1000 కంటే తక్కువ ఉంది. దీన్ని కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇక్కడ ఈ క్వశ్చన్ నెంబర్ 1 ఏదైతే ఉందో 1006 ఇంటూ 997 అంతే. 1000 కంటే ఎంత ఎక్కువ ఉంది 6 ఎక్కువ ఉంది. ఇక్కడ 1000 కంటే ఎంత తక్కువ ఉంది 3 తక్కువ ఉంది. ఓకే అండి. సో మీకే చెప్పానంటే 1000 కంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని తీసివేయండి. లేదా 997కి ఇది 6 కలిపేసినా ఒకే ఆన్సర్ వస్తుంది. 1006లోనే 3 తీస్తే అంతే 1003 వస్తుందా అండి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. 6 మూలు ఎంతంటే 18. 6 మూలు ఎంతంటే 18. కానీ వేలల్లో ఉంది కాబట్టి 1 సున్నా ముందు పెట్టుకోవాలి. ఇక్కడ ముందు ఒక 2 సున్నాలు పెట్టుకోండి, 3 సున్నాలు పెట్టుకోండి. వేలల్లో ఉంది కాబట్టి 3 సున్నాలు పెట్టుకోండి. అదేవిధంగా ఈ 18ని మైనస్ చేయండి. ఈ 6 మూలు 18 ఏదైతే ఉందో మైనస్ చేయండి. అంతే. మీరు ఏం చేస్తారంటే దీనికి తీసిన తర్వాత 3 సున్నాలు పెట్టుకొని ఈ 3 జీరోలు పెట్టుకొని 6 మూలు 18 ఏదైతే ఉందో ఈ 18 అనేది మీరు మైనస్ చేయగలిగితే అప్పుడు మీకు ఆన్సర్ అనేది వస్తుంది. చూడండి, 8 లేదంటే ఒకటి అప్ తెచ్చుకుంటే 10లో 8 తీస్తే అంతే 2 వస్తుంది. ఇక్కడ 9 ఉంది, 9లో 1 తీస్తే అంతే 8 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 1 తెచ్చుకుంటే 0 వస్తుంది. ఇక్కడ 2 0 0 1 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. ఓకే అండి. ఈ విధంగా దీని యొక్క మీరు కూడా రూమ్లో కూర్చొని అన్ని కరెక్ట్గా చేసుకోగలిగితే మీకు ప్రతిదీ కూడా మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే అండి. అదేవిధంగా దీన్ని కూడా మీరు ఒకసారి ట్రై చేసుకోండి. ఇక్కడ ఎంత ఎక్కువ ఉందంటే 5 కంటే 1000 కంటే 5 ఎగ్గొష్టం ఉంది. ఇక్కడ ఎంతకంటే ఎంత తక్కువ ఉందంటే 3 తక్కువ ఉంది. కాబట్టి 1000 కంటే తక్కువ ఉంది కాబట్టి తీసేయండి. ఎంత అండి 1002 అండి. 1005లో 3 తీస్తే ఎంత అంటే 1002. 3 సున్నాలు వేలల్లో ఉంది, ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి 3 సున్నాలు పెట్టుకున్నాము. 5 మూలు ఎంత అంటే 15. 5 మూలు ఎంత అంటే 15 అండి. ఓకే అండి. చూడండి, ఇక్కడ 8 లేదంటే 10లోన 5 తీస్తే ఎంత 5 వస్తుంది. ఇక్కడ 9 ఉంటే 9 8 తీస్తే 8 అవుతుంది. ఇక్కడ ఎంత ఉంటుందంటే ఒకటి అప్ చేసుకుని 9 ఉంటుంది. ఓకే అండి. ఇక్కడ ఎంత 1 ఉంటుంది. 0 0 ఏదైతే ఉందో ఇది ఆన్సర్గా పరిగణించబడుతుంది. ఇది కూడా 9 అవుతుంది. చూడండి, ఒకటి అప్ తెచ్చుకున్నాం, ఇక్కడ అప్ తెచ్చుకున్నాం, ఇది 9 అవుతుందండి. ఇది కూడా 9 అవుతుంది. చూడండి, ఒకసారి మీరు పరిశీలించుకోండి. ఓకే అండి. ఈ విధంగా ఈ లెక్కను కూడా మీరు రూమ్లో కూర్చొని ఈ టైప్ నెంబర్ 6 ఏదైతే ఉందో ఈ కేసు నెంబర్ 6ని కూడా మీరు బాగా పరిశీలించినట్లయితే మీకు ఏది కూడా మిస్ అవ్వకుండా ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో అక్కడికక్కడ చేసే విధంగా మీకు చెప్తున్నాను కాబట్టి మళ్ళీ తిరిగి రాస్తున్నాను. లేదనుకుంటే అక్కడే క్యాలిక్యులేషన్ చేసుకొని ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో నువ్వు వెళ్ళే విధంగా ఎప్పుడైతే నువ్వు తయారవుతావో మల్టిప్లికేషన్ ద కింగ్ ఆఫ్ ద మ్యాథ్స్ ఏదంటే ఈ మల్టిప్లికేషనేనండి.
దీన్ని ఎవడైతే బాగా నేర్చుకోగలుగుతాడో అంచెలుగా వాడు ఎదుక్కుంటూ ముందుకు పోతాడండి. చెప్తున్నాను కదా, టేబుల్స్ నేర్చుకోవాలి, స్కేర్స్, క్యూబ్స్ అండ్ పర్సెంటేజ్ 1 to 20 వరకు ఎవరు నేర్చుకుంటారో మిగతా అర్థమెటిక్ మొత్తం మీ హ్యాండ్లో ఉండలాగా. సో ఇది కేసు నెంబర్ 6 అండి. అలా చూస్తూనండి ఈ కేసు నెంబర్ 7 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ కేసు నెంబర్ 7 కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఎంత పెద్ద లెక్కనైనా మీరు చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇచ్చాడు, ఏమిచ్చాడంటే 43 into 11 ఇచ్చాడండి. 43 into 11 ఇచ్చాడు. ఈ 11 యొక్క మల్టిపుల్ చాలా 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 ఈజీ అండి. ఈ 11 యొక్క మల్టిపుల్స్ ఏవైతే ఉన్నాయో 11 అనే అంకెతో నీకు ఇచ్చాడు అంటే నువ్వు చాలా అదృష్టవంతుడు అనే ఫీల్ అవ్వాలి. 11తో మల్టిపుల్ అనేది ఎంత ఈజీగా అంటే చాలా ఈజీగా మీరు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి 11 3 11 33 అనేయకుండా వెరీ సింపుల్ చూడండి. 11 యొక్క మల్టిపుల్ కనిపించిందంటే ఫస్ట్ ఇది ఏదైతే ఇచ్చాడో దీనిలో మొదటి సంఖ్య యాస్టీజ్గా రాసేయండి. తర్వాత ఈ 2 కలపండి. ఈ 4 3 ఎంతంటే 7 అవుతుంది. లాస్ట్ లెంత్ మిగిలిందంటే 4 మిగిలిదే దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇదే దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. అదేవిధంగా ఇంకోటి తీసుకోండి. 253 into 11 అన్నాడు. 253 into 11 అన్నాడు. కాబట్టి చాలా క్లారిటీగా గమనిస్తూ ఉన్నాండి. 11 అన్నాడు కాబట్టి యాస్టీజ్ ఏం చెప్పాను, ఫస్ట్ అంక్ ఏదైతే ఉందో ఫస్ట్ అంక్ యాస్టీజ్గా రాసామని చెప్పాను. తర్వాత ఈ 2 ప్లస్ చేస్తే ఎంత అంటే 8 అవుతుంది. తర్వాత ఈ 2 ప్లస్ చేస్తే ఎంత అంటే 7 వస్తుంది. లాస్ట్ లెంత్ మిగిలిందంటే 2. ఇదే దీని యొక్క ఆన్సర్ 2783 ఏదైతే ఉందో 2783 ఏదైతే ఉందో ఇదే దీని యొక్క ఆన్సర్ అవుతుంది. అంటే 11 యొక్క మల్టిపుల్ అనేది మీరు లైఫ్లో నువ్వు మర్చిపోని విధంగా మీకు గైడ్ చేస్తూ ఉంది మన కృష్ణారెడ్డి అకాడమీ. మీకు 11 ఇదే కదా, ఎంత పెద్ద లెక్కని ఇచ్చుకోమని చెప్పండి. ఎంత పెద్ద లెక్కని ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చామండి క్వశ్చన్ నెంబర్ 7లో ఒకసారి మీరు పరిశీలించినట్లయితే 321 ఏదైతే ఉందో దీన్ని మీరు ఒకసారి పరిశీలించండి. 321 ఏదైతే ఉందో దీన్ని మీరు ఒకసారి పరిశీలించండి. 11 అన్నాడు కాబట్టి యాస్టీజ్కి ఫస్ట్ ర్యాంక్ యాస్టీజ్కి రాసుకున్నాము. ఈ 2 కలపాలి, తనంటే 3 అవుతుంది. తర్వాత ఈ 2 కలిపి ఎంత అంటే 5 అవుతుంది. లాస్ట్ లెంత్ మిగిలిందంటే 3 అవుతుంది. ఇదే దీని యొక్క ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఒక అంకె కనిపిస్తుంది 4వ లెక్కలో 253 into 22 అన్నాడండి. గమనిస్తున్నాడు కట్ట క్లారిటీగా గమనించండి. ఈ 253 ఏదైతే ఉందో 253లో 53 into 22 అన్నాడు. నాకు 22లో నాకు ఎలా కనిపిస్తుంది, 22 11 into 2గా కనిపిస్తుందండి ఆ మైండ్లో. 11 into 2గా కనిపిస్తుంది. ఎందుకంటే 11 యొక్క మల్టిపుల్ చాలా ఈజీ కాబట్టి 11 into 2గా నా మైండ్లో కనిపిస్తుంది 22. కాబట్టి నాకు 11 కనిపించింది. 11 అంతా అంటే అర్థం ఏంటండి, 3 యాస్టీజ్గా రాసుకొని ఈ 2 కలిపితేమో 8 అవుతుంది. ఈ 2 కలిపితేమో 7 అవుతుంది. లాస్ట్ లెంత్ మిగిలిందంటే 2 మిగిలింది. కానీ 11 యొక్క మల్టిపుల్ అయిపోయింది. కానీ మా ఇంకెంత బ్యాలెన్స్ ఉన్నా 2. ఈ 2తో దీన్ని గుణించేస్తే అయిపోయింది. 3 రెళ్ళు అంతే 6, 8 రెళ్ళు అంతే 16, 7 రెళ్ళు 14 1 15, 2 రెళ్ళు 4 1 5. అంటే 253 into 22 యొక్క వాల్యూ ఎంత అంటే 5566 ఏదైతే ఉందో ఈ 5566 అనేది దీని యొక్క వాల్యూగా పరిగణించబడుతుంది. అంటే ఈ 22 అనేది 11 యొక్క మల్టిపుల్ కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకొక లెక్క కూడా మీకు ఇక్కడ ముందు గమనించండి. అదే లెక్కను చూడమ్మా, ఇది 4th లెక్క. అదేవిధంగా ఈ 5th లెక్క కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ 5th లెక్క 253 into 44 అన్నాడండి. మీకు 44 కనిపిస్తుంది, కానీ నాకు అక్కడ 11 into 4 నా మైండ్లో కనిపిస్తుంది. 11 into 4 నా మైండ్లో కనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను 11 యొక్క మల్టిపుల్ చెప్పాను కదండి. ఈ 11 యొక్క మల్టిపుల్ అంతా మొదటి యాస్టీజ్గా రాసుకుంటాము. తర్వాత ఈ 2 కలిపితేమో 8 అవుతుంది. ఈ 2 కలిపితేమో 7 అవుతుంది. ఇది 7 ఎంత మిగిలింది ఇది వేసుకున్నాం. ఇంటూ మనకి ఎంత మిగిలింది 4 మిగిలింది. 4 3 ఎంత ఇప్పుడు చూడండి 4th గురించి మాకు ఈజీ. ఎందుకంటే 9 టేబుల్ వరకు ఎవరికైనా చాలా ఈజీగా వస్తాయి కాబట్టి చాలా ఈజీ. 4 3 ఎంత అంటే 12, 1 క్యారీ, 8 4 32 1 33, ఇక్కడ 3, 7 4 28 ప్లస్ 3 ఎంత అంటే 31, ఇక్కడ 3, 4 రెళ్ళు ఎంత అంటే 8, 4 రెళ్ళు 8 ప్లస్ 3 ఎంత అంటే 11, 8 ప్లస్ 3 ఎంత అంటే 11 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అనేది ఎంత క్లారిటీగా మీరు చేసుకునే విధంగా నేర్చుకోగలిగితే ఈ క్యాల్కులేషన్ పార్ట్ ఏదైతే ఉందో ఈ క్యాల్కులేషన్ పార్ట్ అనేది కానీ మీరు ఎంత పకడబందీగా మీరు నేర్చుకొని వెళ్ళగలిగితే రేపు మీకు అంత రిజల్ట్ అనేది ఉంటుంది. టైం సేవ్ అవుతుంది. ఈ క్యాల్కులేషన్ పార్ట్ ఎందుకోసం నేర్చుకోవాలి సార్ అంటే నేను చెప్తున్నాను కదండి. నాకు ఆంధ్ర అండ్ తెలంగాణలో, హైదరాబాద్లో, విశాఖపట్నంలో, విజయవాడలో ప్రిపేర్ అయినప్పుడు నాకు అర్థం అవ్వలే క్యాల్కులేషన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది. ఎప్పుడైతే ఢిల్లీకి వెళ్ళి కూర్చొని అక్కడ ఇచ్చేటువంటి ఒక సిస్టమాటిక్ ప్యాషన్ ఆఫ్ సెకండ్స్లో రెడీ అవ్వడం నేర్చుకున్నానో
అక్కడ ఎంత ఫాస్ట్ వేగవంతంగా ఉన్నారో వాళ్ళ మైండ్లోకి వెళ్ళి ఆలోచించిన తర్వాత నాకు అర్థమైంది ఈ క్యాలిక్యులేషన్ యొక్క ఎంత ఇంపార్టెంటా, దీన్ని ఎంత క్లారిటీగా నేర్చుకోగలిగితే రేపు పిల్లల్ని 100% మనం సక్సెస్ఫుల్ చేయొచ్చు అనే అంశాలన్నీ కూడా మనం అక్కడ నేర్చుకోవడం జరిగిందండి. ఓకే అండి, అలా గమనిస్తూ ఉండండి. ఈ కేసు నెంబర్ 8 కూడా ఒకసారి చూడండి. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్కి నీకు చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి. 7 into 9 ఎవరైనా చెప్పేస్తారు 63 అని బాగా చాలా ఓకే. 8 into 72 అని చెప్పేస్తే 9 8 ఎంతంటే 72 అని చెప్పేస్తారు. అదేవిధంగా 26 into 99 ఎంతంటే ఆలోచిస్తారు. మరి దీన్ని ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో చేసి నీకు 100% దీన్ని చూసిన ఆన్సర్ పెట్టే విధంగా ఎలా సార్ అని మన కృష్ణారెడ్డి అకాడమీ గైడ్ చేయగలుగుతుంది. ఇలా చూసి రేపు పొద్దున నీకు ఏదో క్యాల్కులేషన్ వచ్చింది, ఎంత 394 into 99 అని 999 అని వచ్చింది, 999 అని వచ్చింది. అప్పుడు నువ్వు దీన్ని ఫ్యాషన్ ఆఫ్ సెకండ్ 2 secondsలో చేసే విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ నేర్పుతుంది. ఒకసారి నేను ఫస్ట్ బేసిక్ నుంచి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, క్వశ్చన్ నెంబర్ 1లో 7 into 9 ఇచ్చాడండి. 7 into 9 ఇచ్చాడు. ఓకే అండి, ఈ 9th ఏదైతే మల్టిపుల్ ఉందో చాలా ఈజీగా మీరు పసిగట్టే విధంగా ఉంటుంది. ఈ 9th మల్టిపుల్ చేసినప్పుడు ఇచ్చినటువంటి అంకె ఏదైతే ఉందో దీనికి 7కి 1 తగ్గిస్తే అంతండి 6, 7కి 1 తగ్గిస్తే అంతండి 6 ఏదైతే ఉందో 6 అవుతుంది. 6 యాస్టీజ్గా రాసుకోండి. 9లోనూ 6 తీస్తే అంతంటే 3. దీని ఆన్సర్ అంతంటే 63. 9 7 ఎంతంటే 63. 9 7 ఎంత 63 చిన్న లెక్క చెప్పేస్తాం. నెక్స్ట్ వెళ్ళే కొద్ది మీకు తెలుస్తుంది. చూడండి దీని యొక్క విలువ అనేది ఇప్పుడు మీకు చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఇది ఇచ్చాడు. నెక్స్ట్ లెక్క ఏమి ఇచ్చాడంటే లెక్క నెంబర్ 2లో చూడండి. 8 into 9 ఏదైతే ఉందో 8 into 9 ఉంది. ఈ 8 into 9ని 9తో మల్టిపుల్ చేస్తున్నాం కాబట్టి దీనికి 1 తగ్గించుకుంటే అంత 7 వస్తుంది. అంతే యాస్టీజ్కి 7 అక్కడ రాసుకోండి. 9 కంటే 9 నుండి 7 తీస్తే అంతే 2. 9 నుండి 7 తీసి ఏదైతే తగ్గించామో ఈ 9 నుండి తీసేస్తే ఎంత ఉంది, 9లోన 7 తీస్తే అంతే 2 ఏదైతే ఉందో 72. 72 ఏదైతే ఉందో ఆ 72 అనేది దీనికి ఆన్సర్గా అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు చూడండి, మీకు చాలా ఈజీ అయిపోతుంది. చూడండి, 26 into 99 అన్నాడు. 26 into 99 అన్నాడు కాబట్టి చాలా ఈజీ. ఈ 26కి 1 తగ్గిస్తే అంతండి 25 ఏదైతే ఉంది 25 అంతే 25. అప్పుడు చూడండి 25 యాస్టీజ్గా రాసేస్తాము. 9లోన 2 తీస్తే అంతంతే 7 అండి. ఈ 9లోన ఈ 5 తీస్తే అంతంతే 4 అండి. ఇదే దీని ఆన్సర్ అండి. వాళ్ళు ఈ రేంజ్లో మైండ్ క్యాల్కులేషన్ చేసుకుని వెళ్తున్నారు కాబట్టి 150 మార్కులు వస్తే కానీ అక్కడ ఉద్యోగం రానటువంటి పరిస్థితి. మరి మనం ఏ రేంజ్లో ఉన్నామో ఒకసారి ఆలోచిస్తూ ఉన్నాండి. ఒక బేసిక్ ఒక క్యాలిక్యులేషన్ పార్ట్ ఇలా చెప్తున్నానంటే రేపు అర్థమెటిక్ టాపిక్ కానీ రీజనింగ్ టాపిక్ కానీ ఏ రేంజ్లో ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోవచ్చు. చెప్తున్నాను కానీ ఉత్తర భారతదేశంలో దగ్గర 4 నుంచి 5 నెలలు కూర్చొని పూర్తిగా నాట్ ఓన్లీ చెప్తున్నానండి, ఇండియా మొత్తం ఓవరాల్ ఇండియాలో ఎవడైతే ఎంత టాప్ బాగా చెప్తున్నాడో అక్కడ కూడా అన్ని దగ్గర నేర్చుకుని వచ్చారు. అనేక రకాలుగా ఒక కోచింగ్కే దగ్గర 2 lakhs పైగా కోచ్ పెట్టుకొచ్చినటువంటి పరిస్థితి ఓన్లీ కోచింగ్స్కే. నా అకామిడేషన్ ఫుడ్ అన్ని రివైన్ వదిలేసి అందుకే లేదా గవర్నమెంట్ ఉద్యోగానికి ఈరోజు రిజైన్ చేసి అంత దమ్మున్నాడు ఎవరైనా ఉన్నాడా? కాబట్టి అన్నీ చేసుకుని ఈరోజు ఈ రేంజ్లో వెళ్తుంది మన కృష్ణారెడ్డి అకాడమీ. ఇంకా చూస్తున్నాండి. ఈ 4 లెక్క ఒకసారి మీరు పరిశీలించండి. 87 into 99 గుణించాలంటే టైం పడుతుంది ఏదైనా, కానీ దీన్ని చూసి ఆన్సర్ పెట్టే విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ చేస్తుంది. 87కి 1 తగ్గించితే అంతంటే 86. ఈ 86 యాస్టీజ్గా రాసుకోమని చెప్పాము. ఇప్పుడు ఈ 9లోన మొదటిది 8 తీస్తే ఎంత అండి 1 అండి. ఈ 9లోన 6 తీస్తే ఎంత అండి 9లోన 6 తీస్తే 3. ఇదే దీని ఆన్సర్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్కి సార్ చాలా పెద్ద లెక్క ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీని ఆన్సర్ చెప్పాలి. దీని ఆన్సర్ ఎంతంటే 9461. ఫస్ట్ పాయింట్ ఏంటండి 9461. ఎందుకంటే 9462లో 1 తగ్గించాను నేను. ఒక స్టెప్ అయిపోయింది అంతే. యాస్టీజ్గా నేను రాసుకుంటున్నాను 9461 రాసుకుంటున్నాను. అదేవిధంగా ఈ 9లోన 9 తీస్తే అంతే 0. ఈ 9లోన ఈ 4 తీస్తే అంతే 5. ఈ 9లోన ఈ 6 తీస్తే అంతే 3. ఈ 9లోన ఈ 1 తీస్తే అంతే 8. ఇదే దీని ఆన్సర్ ఏదైతే ఉందో. ఎంత పెద్ద లెక్కని కూడా ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో చూసి పెట్టే విధంగా మిమ్మల్ని మనకు గైడ్ చేస్తున్నటువంటి అకాడమీ కృష్ణారెడ్డి అకాడమీ. ఈ ఒక మల్టిప్లికేషనే ఈ రేంజ్లో ఉంటే మీరు ఇంకా నేను స్పెషలిస్ట్ క్లాస్ కూడా చెప్తాను. వీడియోస్ మిమ్మల్ని మీ ముందుకు తీసుకొస్తాను. పర్సంటేజ్ కూడా బేసిక్ పర్సంటేజ్ క్లాసెస్ తీసుకొని వస్తున్నాను. అప్పుడు మీకు అర్థమవుతుంది మనం ఏ రేంజ్లో మన కృష్ణారెడ్డి అకాడమీ అర్థమెటిక్ రీజనింగ్ ఆలోచన ఉంది, మీకు ఎందుకు జాబ్ రాదని నేను చూస్తాను. చూడండి, మన కృష్ణారెడ్డి అకాడమీలో మీకు ప్రత్యేకత ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద గ్రౌండ్ పరంగా 100 మార్కులకు ఉంటే యావరేజ్గా 82 నుంచి 86 మార్కులు చేయించే సత్తా మన కృష్ణారెడ్డి అకాడమీకి ఉంది. అది కూడా సిస్టమేటిక్గా
ఇప్పటి వరకు మన ఇదేంటంటే మన అకాడమీకి వచ్చేటువంటి ఎవరైతే బాగా పరిగెత్తరో వాళ్ళే వస్తుంటారో వాళ్ళు యావరేజ్గా ప్రతి ఒక్కరు కూడా 76 మార్కులు చేసుకుంటూ వెళ్తున్నటువంటి రోజులు. ప్రజెంట్ 76 మార్కులు చేసుకుంటూ వెళ్తున్న రోజు. అదే కొద్దిగా మొదటి ట్రైనింగ్ ఇచ్చి ఒక 1 ఇయర్ నాకు 1.5 ఇయర్ దొరికింది అనుకోండి, వాడు 86 మార్కులు అనేది మిస్ అవ్వదు గ్రౌండ్ పరంగా. ఎప్పుడైతే 86 మార్కులు చేయించానో నేను చెప్పేటువంటి సబ్జెక్ట్కి, నేను చెప్పేది అర్థమెటిక్ రీజనింగ్కి అండ్ ఆల్ సబ్జెక్ట్ కలుపుకొని నీకు 100% నీకు జాబ్ రాకపోతే నువ్వు ఖర్చు ప్రతి రూపాయిని కూడా నేను పే చేయగలను. నన్ను నమ్మి కూర్చోవాలి. 6 నెలలో 1 ఇయర్ కూర్చుంటే నీకు ఎందుకు ఉద్యోగం రాదనేది నేను చూస్తాను. ఈ రేంజ్లో క్యాల్కులేషన్ పాటు పోతుందండి. దీని ఆన్సర్ ఎంత అంటే ఇలా సింపుల్ చూసి చెప్పవచ్చు. దీని ఆన్సర్ ఎంత అంటే 393. దీని అంతే 393 అనేది యాస్టీజ్గా రాసుకొని 9లో 3 తీస్తే అంతే 6, 9లో 9 తీస్తేమో 0, 9లో 3 తీస్తేమో 6. ఇది దీని ఆన్సర్ అయిపోయి ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది. అంతే నీకు చెప్తున్నాను కాబట్టి ఈ మాత్రమే ఇంకా రాస్తున్నాను. లేదంటే ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్ 1-2 సెకండ్స్లో చేసి దీని యొక్క క్యాలిక్యులేషను అని చెప్పి వెళ్ళిపోయే విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ మిమ్మల్ని తయారు చేస్తుంది. ఇది కేసు నెంబర్ 8 అండ్ టైప్ నెంబర్ 8 అని అనుకోవచ్చు మీరు, ఎలాగైనా అనుకోండి. అదేవిధంగా చూస్తున్నాండి ఈ కేసు నెంబర్ 9 ఏదైతే ఉందో ఈ కేసు నెంబర్ 9 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ కేసు నెంబర్ 9 కూడా పరిశీలించండి. ఈ మెథడ్ ఏదైతే ఉందో చాలా ఈజీగా, ఇదే కాదు ఏ లెక్కని మీరు దీన్ని హౌలే మెథడ్ లేదా గొర్రె మెథడ్ అనుకోండి మీరు, లేదా ఎలా అని మీరు అనుకోండి, హౌలే మెథడ్ అనుకోండి. దీని యొక్క క్యాలిక్యులేషన్ పార్ట్ చూడండి. దీన్ని 6 రెళ్ళు ఎంత అంటే 12 యాస్టీజ్గా రాసేయండి. 6 రెళ్ళు ఎంత అంటే 12 ఏదైతే ఉందో ఫస్ట్ పాయింట్ ఫస్ట్ స్టేట్ చేస్తారు. ఎలాంటిదైనా మీరు చేస్తారు. ఈ మెథడ్లో ఎలాంటి లెక్కని మీకు వస్తుంది. ఓకే అండి. 6 రెళ్ళు ఎంత అంటే 12, 1 ఇంటూ 1 అంటే 1, 1 1 అంతే 1 వేయకూడదు కాబట్టి 0 1 వేసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తుంది, ఈ మొదటిది గుణించాలి అండ్ ఈ రెండోది గుణించాలి. ఫస్ట్ యాజ్ తీసుకోవాలి. ఈ సెకండ్ స్టెప్లో ఏదైతే ఉందో ఈ మిడిల్ది గుణించండి. 2 1 2 తర్వాత ఈ చివరి 2 గుణించాలి. 6 1 6 6 1 6 ప్లస్ 2 ఎంత అంటే 8. చూడండి 2 1 2 6 1 6 ఈ 2 కలిపితే 8. ఈ 2 కలిపితే ఎంత అండి 8. కాబట్టి ఈ మెథడ్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ అంకెని వదిలేసి ఏదైతే వచ్చిందో ఈ సెకండ్తో వేసుకోవాలి. అప్పుడు ఇది ఎంత అండి 1 8 1281 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్గా వస్తుంది. మీకు చెప్తున్నాను కాబట్టి టైం పడుతుంది. రెండోసారి మీరు చేస్తే ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో మీరు చేసే విధంగా ఉంటుందండి. ఫ్యాషన్ ఆఫ్ సెకండ్లో చేసే విధంగా ఉంటుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 2 కూడా మీరు చేసుకుని ఈ అవలే మెథడ్ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసుకొని ప్రతి దానికి ఉపయోగపడుతుందండి. ప్రతి క్యాలిక్యులేషన్ పార్ట్లో నీకు కొద్దిగా ఏదైనా అనిపించింది అనుకున్నా దానికి ఉపయోగపడుతుంది. చూడండి ఫస్ట్ స్టెప్ ఏంటి చెప్పండి. ఈ మొదటి గుణించండి. 7 8 ఎంత 56, 1 1 ఎంత 1 కానీ 0 1 2 అంకెలు వేయాలి కాబట్టి 0 1 వేస్తున్నాను. నెక్స్ట్ 8 1 ఏమో 8, 7 1 7 ఈ 2 కలిపితే ఎంత అంటే 15 ఏదైతే ఉందో 15 ఏదైతే ఉందో 15 ఫస్ట్ అంకె వదిలేయాలి చెప్పాను. ఇవి యాస్టీజ్గా 1 5 ఎంతంటే 7 5 ఇదే దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. ఇదే దీని యొక్క ఆన్సర్ అనేది ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో చెప్పే విధంగా ఇది హౌలే మెథడ్లో మీరు చేసుకుని వెళ్ళొచ్చు. ఓకే అండి. మీకు ఏ మెథడ్ అని మీ పేరు పెట్టుకోండి, మీకు ఇష్టం వచ్చిన మెథడ్. అంటే మీ మైండ్లో ఫిక్స్ అవ్వడానికి ఏదో ఒక మెథడ్ చెప్తున్నాను, అది మీరు ఫిక్స్ చేసుకుని పోతాయి. ఇదే కాదండి, మీరు ఏ లెక్కని తీసుకోండి, ఏదైనా తీసుకోండి. 86 ఇంటూ 32 అన్నాడు అనుకోండి, 86 ఇంటూ 32 అన్నాడు అనుకోండి, మీరు తీసుకోండి ఏ లెక్కని తీసుకోండి, మీకు అనేది క్యాలిక్యులేషన్ పోవడానికి చాలా ఈజీగా అవుతుంది. ఇది కేసు నెంబర్ 9లో ఈ హౌలే మెథడ్ మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. క్యాలిక్యులేషన్ పార్ట్ ఏదైతే మీకు ఫాస్ట్ చేయగలుగుతారో అప్పుడు మీకు అనేక విధాలుగా ఉపయోగాలు ఉంటాయి. అదేవిధంగా చూస్తున్నాండి. నెక్స్ట్ మీకు ఎలా వస్తుందంటే వెన్ ద డిఫరెన్స్ ఈజ్ 2 అనేది వచ్చినప్పుడు మీకు చెప్పబడుతుంది. నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది. అదేవిధంగా 5 ఇంటూ 86 ఫ్యాషన్ ఆఫ్ సెకండ్ ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా, అదేవిధంగా 25 ఇంటూ 64, 25 ఇంటూ 58 ఇలా చూసే విధంగా, ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా నెక్స్ట్ మీకు చెప్పేటువంటి నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ కూడా మీకు ఉంటాయండి. అదేవిధంగా 12 ఇంటూ 13, అదేవిధంగా 12 ఇంటూ 14 ఈ 14 మెథడ్ కూడా 13 ఇంటూ 15, 91 ఇంటూ 89 అంతే డిఫరెన్స్ బిట్వీన్ 2 మీకేం కనిపిస్తుందండి. ఈ మధ్యలో అంకె ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకుని మీకు చెప్పడం జరుగుతుంది. అంటే మీకు సింపుల్ చెప్పాలంటే 13కి 15కి మధ్య ఎంత ఉంది 14 ఉంది. 14 స్క్వేర్ -1 చేస్తే దీని యొక్క ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఈ రేంజ్లో ఈ లెక్కలు కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి 64 ఇంటూ 28 అంటే 6428 ఇంటూ 2.5
తో ఎలా గుణించాలి, అండ్ 2 4s 1/6ని 1.25తో ఎలా గుణించాలి, 16 × 7.25 ఎలా గుణించాలి, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా 15 × 62, 15తో ఏ విధంగా మల్టిపుల్ చేయాలి, ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో చూసుకునే విధంగా ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ పాయింట్లో కనిపిస్తుంటాయి. ఇలా క్యాల్కులేషన్ పార్ట్లు అలా చూస్తున్నాండి. దగ్గర మీకు ఒక 30 రకాలు అనేది మీకు నేర్పడం జరుగుతుంది. ఈ క్యాల్కులేషన్ అన్నీ కానీ మీరు నేర్చుకోగలిగితే నెక్స్ట్ స్టెప్లో బేసిక్ పర్సెంటేజ్ టాపిక్ వీడియోస్ కూడా మీకు చేస్తాను. 100% మిమ్మల్ని క్యాల్కులేషన్ పరంగా ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎక్కడ లేనంత విధంగా మిమ్మల్ని బేసిక్ని నేర్పించుకుంటూ 100% మన యాప్లో అయితే మీకు అన్ని ఈచ్ అండ్ ఎవరీ దొరుకుతాయండి. మన కృష్ణారెడ్డి యాప్ ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రతిదీ కూడా మీకు అతి తక్కువ ఖర్చుతో మీకు అందించే విధంగా రెడీ అవుతుంది. ఒక కొద్ది రోజులు టైం పడుతుంది, ఇంకా అన్నీ రెడీ అవుతున్నాయి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఎవరీవన్. వీలైతే ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ కృష్ణారెడ్డి అకాడమీ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.